ఇవాళ వరుస కార్యక్రమాలతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బిజీగా ఉన్నారు. నేడు పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురంలో ఆమె పర్యటించనున్నారు. దాదాపు 2 ఏళ్ల తర్వాత దత్తత గ్రామమైన పెదమైన వాణి లంకకు వెళ్లనున్నారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సముద్ర తీరం దగ్గర 13 కోట్లతో డెల్ సంస్థ నిర్మిస్తున్న గోడ నిర్మాణం పనులు ఆమె పరిశీలించనున్నారు. అనంతరం పీఎం లంకకు చేరుకొని కమ్యూనిటీ భవనంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అంతేకాకుండా వికసిత్ భారత్ డిజిటల్ ఇండియాలో భాగంగా డ్రోన్లు, కృత్రిమ మేధస్సు, నైపుణ్య శిక్షణ కోర్సుల కేంద్రాన్ని నిర్మలా సీతారామన్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కవిటం గ్రామంలోని శ్రీ పార్వతీ సోమేశ్వర స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలను చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. రైట్ ప్రసాద్, చెప్పండి ఏంటి దీనిపై అప్డేట్స్? థ్యాంక్ యూ ఏమన్నా. నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన అయితే పూర్తి స్థాయిలో కొనసాగుతుందని చెప్పవచ్చు. ఏదైతే నేడు ఉదయం ఇది విజయవాడ నుండి రోడ్డు మార్గాన 10 గంటల 30 నిమిషాల ప్రాంతం నుంచి 11 గంటల సమయంలో ఇటు నర్సాపురం నియోజకవర్గం పెదమైన వాళ్ళ గ్రామం అయితే ఇటు కేంద్ర ఆర్థిక మంత్రి అయితే ఇటు నిర్మలా సీతారామన్ అయితే చేరుకునే పరిస్థితి ఉంది. ఇదే 2 ఏళ్ల తర్వాత ఏదైతే తన సొంతంగా దక్షిణ గ్రామమైన పెదమైన వాళ్ళంతకు కేంద్ర నిర్మలా సీతారామన్ రాకతో ఇప్పటికే ఇటు జిల్లా వ్యాప్తంగా కానీ ఇటు జిల్లా కలెక్టర్ ఇటు ఉన్నత అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా నిర్మలా సీతారామన్ కు ఇటు ఘన స్వాగతం పలికేందుకు కూడా ఇటు భారీ స్థాయిలో అయితే ఇటు కూటమి నాయకులు కూడా ఏర్పాట్లు అయితే సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే 3 గంటల పాటు ఇదే పెదమైన వాళ్ళ గ్రామంలో పలు అభివృద్ధి పనులకు అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పలు శంకుస్థాపనలు చేయనున్నారు. అదే నేపథ్యంలో ఇది ప్రధానంగా సముద్ర కోతకు గురి కాకుండా 13 కోట్లతో డెల్ సంస్థ నిర్మిస్తున్న గోడ నిర్మాణ పనులు కూడా పరిశీలిస్తారు ఇటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఇదే ప్రథమైన వాళ్ళంలో ప్రధానంగా కమ్యూనిటీ భవనంలో ఏర్పాటు చేసిన మన్ కీ బాత్ కార్యక్రమంలో అయితే కేంద్ర మంత్రి పాల్గొంటారు. అదే వికసిత్ భారత్ డిజిటల్ ఇండియాలో భాగంగా డ్రోన్లు, కృత్రిమ మేధస్సు, నైపుణ్యం శిక్షణ కోర్సులు కేంద్రాన్ని కూడా కేంద్ర మంత్రి ప్రారంభిస్తారు. అంటే జాతీయ బ్యాంకులు, సామాజిక సేవా కార్యక్రమాల్లో లబ్ధిదారులకు కూడా ఇటు చెక్కులు అవుతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అందించే పరిస్థితి. అదే మత్స్యకారులకు ప్రధానంగా ₹1 కోటి విలువ చేసే సామాగ్రి, ఇటు మహిళలకు కుటుంబీసులు కూడా కేంద్ర మంత్రి పంపిణీ చేస్తారు. అది చిత్ర లేఖనం, ఇటు వందే భారత్ అనే అంశాలపై ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను కూడా అందిస్తారు ఇటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. అనంతరం బహిరంగ సభలో కూడా ఇటు నిర్మలా సీతారామన్ ప్రసంగించే అవకాశం ఉంది. అదే మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇక్కడ పర్యటన ముగించుకుని ఇదే పశ్చిమ గోదావరి జిల్లా ప్రధానంగా ఆసంటి నియోజకవర్గం కవిటం గ్రామంలో ఉన్న శ్రీ పార్వతీ సోమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు ఇటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. అనంతరం తిరిగి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇటు కవిటం నుండి ఇటు రోడ్డు మార్గాన బయలుదేరి విజయవాడ చేరుకుంటారు. ఇక్కడ ఉన్న పరిస్థితి